విష్ణువర్ధన్ రెడ్డి అంట, ఆయన నరేంద్ర మోడీ దగ్గర ఉంటాడు. గతంలో కూడా ఆయన ఏదో సావర్కర్కు ఏదో అవార్డు ఇవ్వాలి అది ఇది అని మాట్లాడాడు. సరే ఇస్తే ఇచ్చుకో, అది మీ బీజేపీ ప్రభుత్వం సన్యాసులకే ఇస్తుంది, ఇస్తే ఇచ్చుకోండి, మాకేం బాధలేదు. కానీ ఆయన ఏం మాట్లాడతాడు అంటే, తుంగతుర్తి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే మన మందుల సామేలు గారి పైన డీజీపీ గారు చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి తెలంగాణ ప్రజలు తప్పు చేశారు అని చెప్పేసి కేవలం మందుల సామేలు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ఇప్పుడు వాడు చర్చి మందిర్ మసీద్ అని పంచాయతీ పెట్టింటున్నాడు, త్రిబుల్ ఆర్ అని పేరు ఏం పేరాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లొల్లి పెడుతుంది కదా. వాడు కూడా అంతే, గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి పార్లమెంట్ లో మాట్లాడే, ఆయన బుద్ధుడి వైపు తీసుకెళ్తున్నాడు, ఆయన ఆ వ్యతిరేక ఈ వ్యతిరేక అని ఇలా. అంటే బీజేపీ నాయకులు కంప్లీట్ గా దళిత మాలమాదిగుల వ్యతిరేకులు, ఎస్సీ వ్యతిరేకులు, ఎస్టీ వ్యతిరేకులు, ఆదివాసీ గిరిజన దళిత బీసీ ఈ వ్యతిరేకులు వీళ్ళ కులాహంకారం స్పష్టంగా బయటపెట్టాడు. ఇదే మాట జడ్చెల్ల ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు. ఆయన అనలే, కానీ ఈయననే అన్నాడు. ఖబర్దార్ విష్ణువర్ధన్ రెడ్డి. ఏమన్నాడు మంత్రుల సామేలన్నా? ఏం కోరుకున్నారు తెలంగాణ ప్రజలు? అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య హైదరాబాద్లో నువ్వు చిచ్చు పెడతావా? నీ మీద పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డీజీపీ గారు ఆ త్రిబుల్ ఆర్ మీద కేసు చేసి లోపటేయండి, నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపటేయండి. మహానాడు వేదికగా తెలంగాణ అవమానించిపించినటువంటి చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద కేసు చేసి లోపటేయండి వాళ్ళని. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు తెలంగాణలో ప్రశాంతంగా ఆంధ్ర తెలంగాణ ప్రజలు అన్నదమ్ములా బతుకుతుంటే ఆంధ్రప్రదేశ్లో మహానాడు పెట్టి తెలంగాణని అవమానించారండి. ఎంత బాధ అనిపించాలి మాకు. పంచాయతీలు పెట్టేది మీరు. ఎవడు అడిగాడు నిన్ను? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్పోర్ట్ తీసుకొని రావాలి, వీసా తీసుకొని రావాలని ఎవడన్నా అన్నాడా? ప్రశాంతంగా బతకట్లే 13 సంవత్సరాలు తెలంగాణ ఆంధ్ర విడిపోయి. ఏం మాట్లాడాడు మందుల సామేలన్నా? నువ్వు పచ్చి దళిత వ్యతిరేకివి. నువ్వు ఎల్టీడీ ప్రభాకర్ను కూడా నువ్వు అవమానించినవు, విమర్శించినవు. తమిళనాడు పో, ప్రభాకరన్ సారు ప్రతి గడపను ఇంటింటికి దేవుళ్ళలా కొలుస్తారు. మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు నివాళులు అర్పించిండు. ఆయన కూడా దేశద్రోహేనా? నువ్వు గతంలో మాట్లాడినావు, గద్దర్ అన్న గురించి అవమానించినావు నువ్వు. ఖబర్దార్ విష్ణువర్ధన్ రెడ్డి. నువ్వు ఎట్లా అడుగు పెడతావురా? నీకు నువ్వు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు అంట, ఆంధ్ర ప్రజలు నీకంటే మంచి, నువ్వు ఒక్కడే దరిద్రుడివి. ఆంధ్ర ప్రజలు చాలా మంచి వాళ్ళు, నువ్వు దరిద్రపు వెదవి. నువ్వు రాయలసీమ ప్రజలు చాలా మంచి వాళ్ళు, వాళ్ళందరికీ దండం పెడతా నేను. కోనసీమ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచి వాళ్ళు, వాళ్ళందరికీ దండం పెడతా. విష్ణువర్ధన్ రెడ్డి నువ్వే లంగవు, దొంగవు, లఫుట్లు. 2 తెలుగు రాష్ట్రాల వ్యతిరేకివి నువ్వు తెలుగు వ్యతిరేకివి, తెలంగాణ వ్యతిరేకివి, రాజ్యాంగ వ్యతిరేకివి, ద్రోహివి, నువ్వు దళిత వ్యతిరేకివి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యతిరేకివి, క్రైస్తవ వ్యతిరేకుడివి, ముస్లిం వ్యతిరేకివి, అంబేద్కర్ వ్యతిరేకివి, ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకివి. నువ్వు ఆంధ్రలో పుట్టిన ఆడబుట్టినావు, మన హైదరాబాద్లో పుట్టినావు, ఆంధ్రలో పుట్టినావు నాకు తెలియదు. నువ్వు ఆడబుడితే నువ్వు సంతోషపడే చూడు. నువ్వు ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, రాజస్థాన్లో 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నావా? నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ కడుపులో ఉన్న విషయాన్ని నువ్వు గచ్చినావు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు తెలంగాణ మీద విషయం కక్కుతారు, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు తెలంగాణ మీద విషయం కక్కుతారు. వాడిని గుద్దాలి. వాడు కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ వాడు ఎంపీ, వాడు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ లాగా విడదీసినని వాడు విషయం కక్కుతాడు. కేంద్రంలో ఢిల్లీలో నీ నాయకులు తలుపులు వేసిచ్చిర్రు మూసిచ్చిర్రు అని వాళ్ళు విషయం కక్కుతారు. ఏమనుకుంటారు విష్ణువర్ధన్ రెడ్డి? నీకంత అల్లాటప్పగా కనిపిస్తుందా తెలంగాణ పోరాటం, తెలంగాణ రాష్ట్రం? ఏమన్నాడు మందుల సామేలన్నా? మా తెలంగాణ మేధావుల పట్ల మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ పైన అక్రమంగా కేసులు పెట్టి, మేము ఆంధ్ర నుంచి వచ్చి పోలీసులు మేము ఎత్తుకొని పోతాం అని చెప్తాం. పోలీసులు లాండ్ ఆర్డర్ని కాపాడితే మాకేం బాధ లేదు, లాండ్ ఆర్డర్ని కాపాడితే బాధ లేదు. కానీ పచ్చ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తేనే మాకు బాధ. నీకేం పని మరి? ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే నీకేం అవసరం రా? మా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గురించి అన్నోళ్ళు మా రాష్ట్రం గురించి నీకేం అవసరం? విష్ణువర్ధన్ రెడ్డి, వీర్రాజు, సోమరాజు, నా తొక్కలో రాజు, మీకేం అవసరం మా రాష్ట్రం గురించి? నేను మీ రాజకీయ నాయకుల్ని అంటున్నా, మీకేం అవసరం? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మా రాష్ట్రాన్ని ఆయన ఏమనగా ఇలా నేను పెద్దగా సరే రాజకీయంగా 4-5 రకాల విమర్శలు చేస్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఒక కన్ను అంటుండు కదా, 2 కన్నులు అయితే మరి నీకు తెలంగాణ ఒక కన్ను అయితే కనుక మాకు తెలంగాణ అవమానించింది కదా, మరి ఏం చేయాలి? ఈ తమాషాలా? ఇంత చిన్న చూపా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డీజీపీ గారు ఈ విష్ణువర్ధన్ రెడ్డి మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడతాడు. రాజ్యాంగ వ్యతిరేక అర్జెంటీనా మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి లోపటేయండి.
మమ్మల్ని చంపుతారంట, పొడుస్తారంట. నీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పనికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గద్దరన్న మీద కాల్పులు చేసిండు, బెల్లిల తక్కని చంపించిండు, మా రోజు వీరన్నని చంపించిండు. దాని గురించి మాట్లాడు. నీ బీజేపీ నాయకుడు తెలంగాణ అవమానించిండు, పాకిస్తాన్ అన్నాడు, తెలంగాణ అన్నాడవా, ఆంధ్ర అన్నవారా సన్నాసని అని అడుగు. నీకు చేతనైతే నీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొచ్చావా, ప్రత్యేక హోదా తీసుకొచ్చావా, నరేంద్ర మోడీతో ఢిల్లీలో కొట్లాడు. గెలిపిస్తారు కదా ఎంపీలని, అది చేత కాదు. విశాఖ స్టీల్ మాట్లాడినావా, మాట్లాడు. రైల్వే లైన్స్ మాట్లాడినావా, మాట్లాడు. అమరావతి గురించి మాట్లాడినావా, మాట్లాడు. అమరావతి కట్టుకొని 13 సంవత్సరాలుగా వస్తుంది, పావుల పైసా పనిచేసింది లేదు. పిరికడ మట్టి తీసుకొచ్చి ఇచ్చిపోయింది ఇట్లా అమరావతికి, ఇంత అని పంపించిండు. రాష్ట్రం విడిపోయినాక ఏం చేసిరు మోడీ గారు అని అడుగు. గల్ల పట్టుకొని నిలదీసి 3 మూతులు ఒకటై పొత్తు పెట్టుకొని గెలిచిరు కదా. ఖబర్దార్, మందుల సమ్మేళన గురించి మాట్లాడతావా, మాలామాదిగా ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఖబర్దార్. తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలామాదిగా అన్నలారా, ముఖ్యంగా బీసీ అన్నలారా, నా యాదవ్ అన్నలారా, ముదిరాజ్ అన్నలారా, పద్మశాలి అన్నలారా, గౌడ్ అన్నలారా, మీ అందరికీ దండం పెడతా. విష్ణువర్ధన్ రెడ్డి అన్నటోడు మన ఎస్సీ ఎస్టీ బీసీ కులాల వ్యతిరేకి, పచ్చి కులాహంకారి, తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఓటు చెప్పలే. నీ పార్టీకి అసలే ఓటేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసావా, నా బీజేపీకి పార్టీకి ఓటేసి మంచి చేసినావా? ఇట్లా అవమానించుకోవాలా? నీ నాయకుడు తలుపులు వేసి ఇచ్చిర్రు, మూసిచ్చిర్రు, లైట్లు బంద్ చేసి అవమానించారు తెలంగాణని. మళ్ళీ కలపాలనుకుంటున్నారా వీళ్ళు? తెలంగాణ ఆంధ్రాన్ని కలపాలనుకుంటున్నావా విష్ణువర్ధన్ రెడ్డి? నువ్వు చెప్పు. మీ కడుపులో ఇదే దాగి ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దాడులు, ఎన్ని మత పంచాయతీలు, ఎన్ని కుల పంచాయతీలు. ఆ పిఠాపురంలో సురేష్ అనేటువంటి పిల్లగాన్ని, మల్లాం అనేటువంటి గ్రామంలో మాలలో పిల్లగాన్ని కొట్టి చంపేస్తే నువ్వు, నీ పార్టీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎవడు మాట్లాడలే. ఎన్ని దాడులు. నిన్న చిత్తూరులో ఒక ఆడ తల్లిని చెట్టు కట్టేసి కొడతా ఉన్నారు, ఎవడు మాట్లాడలే. ఎన్ని దాడులు ఆంధ్రప్రదేశ్లో. అగ్రకుల అహంకారం. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, మీ అందరికి చేతులకు దండం పెడతా ఉన్నాను. ఈ కాంగ్రెస్, బీజేపీ, అక్కడ ఉన్నటువంటి జనసేన, వైసీపీ కూడా ఏం మీ పార్టీలు కాదు, ఇవన్నీ అగ్రకులాల పార్టీలు. వీళ్ళ పార్టీల జెండాలు మాత్రం మనం వేయాలి, వీళ్ళ కింద పాలేరులాగా ఉండాలి మనం అనేటువంటి ఆలోచన ఈ పార్టీలది, పార్టీ నాయకులది. కాబట్టి మీరు ఎవ్వరికి వీళ్ళకి ఓట్లు వేయకండి. ఓట్లు వేయడానికి పోలింగ్ బూత్లో పోతే నోటకేయండి. మీ వర్గాల ప్రజలు మీ ఓట్లు మీరు వేసుకోండి. మా అందరికీ తెలంగాణ అనేటువంటి భావన ఉన్నది, మనందరం ఆంధ్ర ప్రజలు అనేటువంటి భావనతో మీరు ఉండండి. ఈ దొంగల్ని, సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి ఈ దొంగల్ని ఓడించండి. సామాజిక సూత్రానికి వ్యతిరేకులు వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకులు. ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకునేటోళ్ళు కింది వర్గాలు. చెప్పులు కుట్టేటోడు చెప్పులు కుట్టాలి, డబ్బులు కొట్టేటోడు డబ్బులు కొట్టాలి, పాలేరు పని చేసేటోడు పాలేరు పని చేయాలి, కళ్ళు గీసేటోళ్ళు కళ్ళే గీయాలి, కుండలు చేసేటోళ్ళు కుండలు వేయాలి, తాళ్ళు ఎక్కేటోళ్ళు తాళ్ళు ఎక్కాలి, బట్టలు ఉతికేటోళ్ళు బట్టలే ఉతకాలి, మగ్గం వేసేటోళ్ళు మగ్గం వేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నాడు ఈ విష్ణువర్ధన్ రెడ్డి, వీర్రాజు, సోమరాజు, చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా. ఏమన్నాడు మందుల సమ్మేళన? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లలో మీకేం అయితే ఏమో ఎవరి ఇల్లు ఉన్నాయాడా? చంద్రబాబు నాయుడుకి ఎందుకుంటాయి 5-10 ఎకరాలు? ఎందుకుంటాయి? మా తెలంగాణలో ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఇండ్లు ఏమైనా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లలో పెద్ద పెద్ద ఇంద్రభవనాలు ఉన్నాయా అమ్మాయి? మీరు ఇక్కడ కోట్లు సంపాదించుకుంటారు, లక్షలు కూడా కట్టుకుంటారు. నెలలో ఒక్కరోజు మాత్రమే అమరావతి, విజయవాడలో ఉంటారు, మిగతా రోజులన్నీ ఇక్కడ ఉంటారు. ఆ అమరావతిని అభివృద్ధి చేయండి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకురండి అనేటువంటి కోణంలో ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడతా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, నువ్వే వెదము, సన్నాసి, దద్దము. చిరంజీవి గారు హీరో, వాళ్ళ కొడుకు హీరో, నాగబాబు గారు హీరో, నాగబాబు వాళ్ళ కొడుకు హీరో, వాళ్ళ కూతురు హీరో, నాగబాబు వాళ్ళ చెల్ల కొడుకు, అక్క కొడుకు ఆయన హీరో, అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు, అల్లు అర్జున్ వాళ్ళ నాన్న, పవన్ కళ్యాణ్, ఇంక చంద్రబాబు నాయుడు వాళ్ళ మొత్తం ఎన్టీఆర్ గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ వరకు మొత్తం కమ్మళ్ళు కాపళ్ళు, హీరోలు, హీరోయిన్లు. ఇక మేమేం చేయాలి? సినిమాలు చూసి సామాజిక న్యాయం గురించి మాట్లాడు. మేము వద్దంటలే. ప్రతిభ, నటన ఎవరుకున్నా సరే ప్రజలు ఆదరిస్తారు. మీరు కోట్లు సంపాదించుకుంటూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు, మా ఊరికి వచ్చి మమ్మల్ని ఎదుగుతారా? మేము ఆంధ్ర ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడలే. అంత పెద్ద ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఏ ఆంధ్ర అన్నని కానీ, ఏ ఆంధ్ర అక్కని కానీ, ఆంధ్ర చెల్లెని కానీ తెలంగాణ బిడ్డ ఎవరో అవమానించాలి. ఆంధ్ర పాలకులకే వ్యతిరేకం. మేము ఇప్పటికీ వ్యతిరేకమే. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకమే, టీజీ వెంకటేష్కి వ్యతిరేకమే, లగడ పార్టీకి వ్యతిరేకమే, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకమే, మీసాలు రోషయ్యకు చచ్చిపోయాడు ఆయనకు కూడా వ్యతిరేకమే, నీకు కూడా వ్యతిరేకమే. తెలంగాణని ఎవరు వ్యతిరేకిస్తే, తెలంగాణ పట్ల ఎవరికి చిన్న చూపుంటే వాడికి వ్యతిరేకమే. దేవుడైనా సరే వాళ్ళకు వ్యతిరేకమే. ఖబర్దార్,
నీ మీద సుమోటోగా నీ మీద చేయాలి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు విష్ణువర్ధన్ రెడ్డి ముందు చంద్రబాబు నాయుడు మీద చేయండి. చంద్రబాబు నాయుడు మీద చేసి తెలంగాణను అవమానించిన కాదు చంద్రబాబు నాయుడుకు ఎంత చూడండి. తెలంగాణ ప్రజలారా, చూడండి ఆంధ్రప్రదేశ్ అన్నలారా, ఇది న్యాయమా? ఆంధ్రప్రదేశ్లో మహానాడు పెట్టుకొని తెలంగాణను అవమానించవచ్చా? ఏ రోజైనా సరే ఇక్కడ మేము సభ పెట్టుకొని చంద్రబాబు నాయుడిని విమర్శించాను తప్ప ఆంధ్ర అన్నల్ని కానీ, ఆంధ్ర చెల్లెల్ని కానీ, ఆంధ్ర అక్కల్ని కానీ ఏ రోజన్నా మేము అన్నామా? చంద్రబాబు నాయుడిని ఓడించండి. 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములా కలిసి బతుకుతా ఉంటే పంచాయతీ పెడతా ఉన్నాడు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓడించండి. ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మీరే ఏర్పరచుకోండి. బీజేపీ, ఈ జనసేన, అదేవిధంగా టీడీపీ పార్టీలని 3 పార్టీలని సమాధి చేయండి రాజకీయంగా. విష్ణువర్ధన్ రెడ్డికి ఎక్కడ పోటీ చేసినా చెప్పు తీసుకొని బుద్ధెచ్చలా కొట్టేలాగా ఓడితో సమాధానం చెప్పండి. మందుల సమ్మేళన జోలికి ఇంకోసారి వస్తే ఖబర్దార్. తెలంగాణలో ఏ ఎమ్మెల్యే జోలికి వచ్చినా, ఏ ఎంపీ జోలికి వచ్చినా ఖబర్దార్.